హలో అందరికి చాలా రోజుల తర్వాత వచ్చాను. ఎందుకంటే కొంచెం సెమిస్టర్ ఎగ్జామ్స్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది. తెలిసిందే కదా, స్టూడెంట్ లైఫ్ ఫిట్నెస్ కూడా రెండు బ్యాలెన్స్ చేయాలని కొంచెం అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతాయి. కానీ నెక్స్ట్ టైం అలా చూసుకుంటాను. అయితే మీరు చూస్తున్నారు జగదీష్ని. మన ఛానల్ వచ్చేసి జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్. మన ఛానల్లో ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ కానీ, హెల్త్ వీడియోస్ రిలేటెడ్ వీడియోస్ కానీ, మెయిన్గా ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ గుద్దేయండి. మీరు గుద్దారంటే వెంటనే నేను పెట్టిన వీడియోలు మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. అయితే ఈరోజు వీడియోలో మనం బైసెప్స్ చూసారా, బైసెప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే చాలామందికి బైసెప్ అంటే ఇది మొత్తం బైసెప్ అనుకుంటారు. అది చాలా మిస్కన్సెప్షన్. అయితే ఏమైందంటే చాలాసార్లు చాలా జిమ్స్లో కానీ మెయిన్గా మా జిమ్లో చూసుకుందాం, కొంతమంది వచ్చి చేస్తారు కానీ అది ఏ వేరియేషన్ దేనికి చేయాలో చాలా మందికి తెలియదు. అయితే కొంతమంది వచ్చి బైసెప్ చేస్తున్నా అంటారు. బైసెప్ అంటే ఏంటని అడిగితే ఇదని చూపిస్తారు. చాలా మందికి అసలు బైసెప్ అంటే ఏంటో తెలియదు. అంటే బైసెప్ అంటే ఇది కదా అన్న అంటారు. చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు బైసెప్ అంటే ఏంటి, బైసెప్స్లో ఎన్ని మజిల్స్ ఉంటాయి, మనం ఏ మజిల్ని ఎలా టార్గెట్ చేస్తే బాబు ఎలా ఇంప్రూవ్ అవుతాయి అని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? ఓకే, అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫస్ట్ టైం అయితే ఇంట్రో చేశాను, ఎలా ఉందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చెప్పాను కదా, ఇప్పుడు బైసెప్ అంటే ఏంటో చూద్దాం. బైసెప్స్లో 2 పార్ట్స్ ఉంటాయి, షార్ట్ హెడ్, లాంగ్ హెడ్. అసలు బైసెప్ అంటే ఇది బైసెప్, ఈ పార్ట్ మొత్తం బైసెప్. ఈ బైసెప్ అనేది మీ యొక్క షోల్డర్ జాయింట్ నుంచి ఎల్బో జాయింట్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీకు ఒక ఇమేజ్ ఇస్తాను, పైన చూడండి. ఆ ఇమేజ్ బట్టి మీకు అర్థమవుతుంది. ఈ షార్ట్ హెడ్ అనేది, షార్ట్ హెడ్ లాంగ్ హెడ్ కూడా ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా డివైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇలా ఒక చోట కనెక్ట్ అవుతుంది. షార్ట్ హెడ్ అంటే అసలు ఏంటి చూద్దాం. ఫస్ట్ షార్ట్ హెడ్ అంటే ఈ పార్ట్ని షార్ట్ హెడ్ అంటారు. ఏ పార్ట్ని షార్ట్ హెడ్ అంటారు చూపిస్తాను చూడండి. ఈ పార్ట్ని షార్ట్ హెడ్ అంటారు. ఈ టోటల్ పార్ట్ని, ఈ ఓవరాల్ పార్ట్ని షార్ట్ హెడ్ అంటారు. షార్ట్ హెడ్ అనేది చిన్నది అనుకుంటారు పార్ట్, బట్ లాంగ్ హెడ్ కన్నా షార్ట్ హెడ్ అనేది కొంచెం పెద్దది. మనం షార్ట్ హెడ్ని బాగా ట్రైన్ చేస్తే మనకి లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. చెప్పాను కదా, ఇది షార్ట్ హెడ్. ఇప్పుడు మనం లాంగ్ హెడ్ అంటే ఏంటో చూద్దాం. లాంగ్ హెడ్ అంటే ఈ పైన కనపడుతుంది చూడండి, ఈ పార్ట్ని లాంగ్ హెడ్ అంటారు. ఈ పైన కనపడే పార్ట్ని లాంగ్ హెడ్, ఈ పార్ట్ని లాంగ్ హెడ్ అంటారు. ఈ పార్ట్ని షార్ట్ హెడ్ అంటారు. ఈ 2 పార్ట్స్ కూడా బాగా ట్రైన్ చేస్తే మనకి లుక్ అనేది చాలా బాగుంది. బైసెప్ ఓవరాల్ బైసెప్లో 2 పార్ట్స్, షార్ట్ హెడ్, లాంగ్ హెడ్. ఈ 2 పార్ట్స్ని కూడా బాగా ట్రైన్ చేస్తే మనకు ఓవరాల్ బైసెప్ లుక్ అనేది బాగుంటుంది. మెయిన్గా ఈ బైసెప్ అనేది మన ఫోర్ ఆర్మ్ని కదిపినా కానీ, ఫోర్ ఆర్మ్ని రొటేట్ చేసినా కానీ, రిస్ట్ ఏ పని చేసినా కానీ, చూసారా, ఏం చేసినా కానీ మన బైసెప్ అనేది మూవ్ అవుతుంది. ఈ బైసెప్ అనేది దీనికి యూజ్ అవుతుంది. మన చేతితో ఏ పని చేయాలన్నా కానీ బైసెప్ అనేది యూజ్ అవుతుంది. మెయిన్గా ఈ బైసెప్ అనేది బ్రాకియలిస్ అనే వేరే మజిల్స్తో కంట్రోల్లో ఉంటుంది. బ్రాకియలిస్ అనేది వేరే మజిల్ అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ బ్రాకియలిస్ అనేది ఉంటుంది. ఈ పార్ట్ మొత్తం కూడా బ్రాకియలిస్, ఈ పార్ట్ మొత్తం కూడా బ్రాకియలిస్ పార్ట్. మళ్ళీ కిందకి వెళ్తే ట్రైసెప్, అది వేరు. ట్రైసెప్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ఇప్పుడు మెయిన్గా బైసెప్ గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇది బైసెప్లో బ్రాకియలిస్. మనం షార్ట్ హెడ్ని, లాంగ్ హెడ్ని సపరేట్ ట్రైన్ చేసి మరి బ్రాకియలిస్ని కూడా ట్రైన్ చేయాలి. బ్రాకియలిస్ మెయిన్గా మీరు ఏమైనా పట్టుకొని పుల్ చేశారు అనుకోండి, మీ బ్రాకియలిస్ అనేది చాలా ఇనిషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీ బైసెప్తో ఏ పని చేసినా కానీ బ్రాకియలిస్ కూడా దాన్ని కంట్రోల్ చేస్తుంది. బ్రాకియలిస్ కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. అందుకని షార్ట్ హెడ్ని, లాంగ్ హెడ్ని, బ్రాకియలిస్ని మూడింటిని మీరు బైసెప్ ఎక్సర్సైజ్ కింద మూడింటిని కూడా సపరేట్ ట్రైన్ చేసి షార్ట్ హెడ్ని, లాంగ్ హెడ్ని ఒకేసారి కూడా ట్రైన్ చేయండి. అంటే 4 సార్లు షార్ట్ హెడ్ ట్రైన్ చేయాలి, లాంగ్ హెడ్ ట్రైన్ చేయాలి, బ్రాకియలిస్ ట్రైన్ చేయాలి. షార్ట్ హెడ్, లాంగ్ హెడ్ 2 కలిపి ట్రైన్ చేయాలి. చెప్పాను కదా, షార్ట్ హెడ్ని, లాంగ్ హెడ్ని, బ్రాకియలిస్ని మూడింటిని ట్రైన్ చేస్తే మనకు బైసెప్ అనేది మంచిగా ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. మనం బైసెప్స్ పెంచాం, బైసెప్స్ బాగా పెరిగింది. బైసెప్స్ పెంచితే ఎవరికొని వెళ్ళి కుట్టేద్దాం, అలా కాదు. బైసెప్స్ అనేవి ఎంత బాగా బిల్డ్ అవుతే మీరు వేసుకునే టీ షర్ట్ అనేది అంత బాగా ఎలివేట్ అవుతుంది. బైసెప్స్ అనేవి బిల్డ్ అయ్యి ఉంటే, మీ బాడీ స్ట్రక్చర్ అనేది బాగుంటే మీరు వేసుకునే షర్ట్గా అందం వస్తుంది. మనం వేసుకునే బాయ్స్లో మెయిన్గా ఏంటంటే మనం వేసుకునే డ్రెస్సెస్కి అందం వస్తుంది మన బాడీ పర్ఫెక్ట్గా ఉంటే. అదేవిధంగా 1000 రూపాయల చొక్కా వేసుకున్న బాడీ లేకపోతే కష్టం. అదే 100 రూపాయల చొక్కా వేసుకున్నా కానీ మంచి బాడీ అనేది బిల్డ్ అయిందంటే అది 1000 రూపాయల షర్ట్లా కనిపిస్తుంది. నేను షర్ట్స్ గురించి ఎందుకు మాట్లాడుతుందంటే మన ఛానల్ అనేది ఫ్యాషన్ రిలేటెడ్ కూడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను, క్లారిటీ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు దాకా మనం బైసెప్ అంటే ఏంటో చూసాం.
బైసెప్స్ సంబంధించిన ఎక్సర్సైజెస్, అసలు ఏ పార్టీకి ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఆర్డర్లో చేయాలి, అసలు బైసెప్స్కి ఏ ఎక్సర్సైజ్ మనకు బైసెప్ బాగా బిల్డ్ అవుతుంది అని మీకు తెలియాలంటే మన ఛానల్ని ఇమీడియట్గా ఫాలో అయిపోయి మన ఛానల్ని బాగా సపోర్ట్ చేశారంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మీ బాడీ పార్ట్లో బైసెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ లుక్ ఇచ్చే పార్ట్. నెక్స్ట్ ఏ బాడీ పార్ట్ గురించి మీకు క్లారిటీ కావాలో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. బైసెప్స్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో బాగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకొని ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంత గైస్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.